మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మారుతున్న జీవన శైలి వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ మధ్య కాలంలో ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తున్నాం. జెండర్తో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోయే సమస్య కామన్ అయిపోయింది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ కవిత గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అను. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా జుట్టు రాలిపోయే సమస్య అనేది చాలా కామన్ అయిపోయింది కాబట్టి రీజన్స్ ఏంటంటారు జుట్టు రాలడానికి? ఈ మధ్య కాలంలో జుట్టు రాలిపోవడం అనేది చాలా తీవ్రతరమైన సమస్యగా పరిగణించవచ్చు. యాజ్ యూ సెడ్, జెండర్తో సంబంధం లేకుండా చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి వరకు మగవారిలోనూ ఆడవారిలోనూ ఆల్మోస్ట్ ఈక్వల్లీ జుట్టు రాలిపోవడం అనేది ఏర్పడుతోంది. మగవారిలో మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఏదైతే నడి నెత్తి మీద జుట్టు రాలిపోవడం అనేది ఏదైతే ఉందో, అలాగే ఫోర్ హెడ్ మీద కూడా హెయిర్ లైన్ రిసీడ్ అయిపోవడం అనేది ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా కనబడుతోంది. ఆల్మోస్ట్ 30 yearsకే ఒక్కొక్కసారి పూర్తిగా జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ జుట్టు రాలిపోవడం అనే సమస్యని కనుక అసలు అంటే ఒక వెంట్రుక హెయిర్ ఫాలికల్ ని గనక మనం గమనిస్తే దాని గ్రోత్ అనేది ఒక 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఈజ్ అనజన్ ఫేజ్, వేరెన్ గ్రోత్ చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. వెంట్రుక యొక్క గ్రోత్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అది కొన్ని నెలల నుంచి ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల వరకు కూడా స్ట్రెచ్ అవుతుంది. తర్వాత టిలోజన్ ఫేజ్, వేరెన్ గ్రోత్ తగ్గుతూ ఉంటుంది, వెంట్రుక గ్రోత్ రెస్టింగ్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత క్యాటజన్ ఫేజ్. క్యాటజన్ ఫేజ్ వచ్చేసి అది కూడా కొన్ని నెలల పాటు ఉండి అంటే జుట్టు వెంట్రుక రాలిపోయే స్థితికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ 3 ఫేజెస్లోనూ గ్రోత్ ఆఫ్ ది ఫాలికల్ని మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. సో ఈ హెయిర్ ఫాలికల్ రాలిపోవడానికి ప్రధానమైన కారణం మనం ఫిజికల్ సెన్స్లో, ఒక డైటరీ సెన్స్లో తీసుకుంటే కనుక శరీరానికి అవసరమయ్యే ఖనిజాల లోపం, మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో దానివలన కూడా జుట్టు రాలిపోతుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్కి కారణం మనం జింక్ అండ్ ఐరన్ లోపం. రక్తాల్పత అంటే ఏదైతే ఎనిమిక్ కండిషన్స్ ఉందో అలాంటి కేసెస్లో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. జింక్ అండ్ ఐరన్ హెయిర్ ఫాల్ యొక్క గ్రోత్కి చాలా చాలా తోడ్పడతాయి. అలాగే అండర్లయింగ్ స్ట్రెస్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి అండర్లయింగ్ స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఎవరైతే ప్రొఫెషనల్ కానీ పర్సనల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారో వారిలో కూడా ఈ జుట్టు రాలిపోవడం చాలా అధికంగా కనబడుతుంది. ఇవి రెండింటినీ మినహాయిస్తే అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్ లైక్ హైపర్ ఆర్ హైపోథైరాయిడిజం, పిసిఓడి, మెనోపాజల్ ఇష్యూ, ఏదైనా అంటే క్యాన్సర్ థెరపీ తీసుకుంటున్న వాళ్ళు కానీ, తర్వాత ఏదైనా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఇష్యూ ఉన్నా, ఇంకా దేనికైనా మెడిసిన్ వాడుతూ ఉంటే దాని సైడ్ ఎఫెక్ట్గా కానీ, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్లోనూ కూడా జుట్టు రాలడం అనేది సహజంగా కనబడుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఆడవారు ముఖ్యంగా ఏదైతే వెయిట్ లాస్కి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాల డైటరీ ఇవి వస్తున్నాయి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని సంథింగ్ ఆర్ ద అదర్ ఏదైతే వస్తుందో అలాంటి సమయంలో ఇన్జుడిషియల్ డైటింగ్ అంటే దానికి ఒక తీరు అనేది లేకుండా డైటింగ్ చేస్తే కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఇస్ హెయిర్ ఫాల్. అలాగే కొన్నిసార్లు స్కాల్ప్ కండిషన్స్, ఇందాక మనం అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్లో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది స్కాల్ప్ కండిషన్స్ కూడా. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లైక్ డాండ్రఫ్ కానీ, సోరియాసిస్ కానీ, సో ఇక్థియోసిస్, ఇలాంటి పెడిక్యులోసిస్, ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా జుట్టు రాలిపోవడం అనేది చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా కనబడే సిమ్టమ్ అనమాట అది. సో ఈ ఇన్ని సమస్యల్లోనూ జుట్టు రాలడం అనేది సహజంగా కనపడుతుంది. సహజంగా అసలు జుట్టు రాలిపోవడం ఎన్ని స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ మనకి రాలుతూ ఉంటుంది డాక్టర్ గారు? పర్ డే 20 to 25 స్ట్రాండ్స్ అనేది సహజంగా రాలిపోతూ ఉండే కౌంట్ అనమాట. సో అలా కాకుండా ఆల్మోస్ట్ 50 to 100 స్ట్రాండ్స్ రాలిపోతే మాత్రం దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్. డాక్టర్ గారు, కొంతమందికి ఎలా ఉంటుందంటే
వీక్లో వాళ్ళు తలస్నానం చేసినప్పుడే ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉంటుంది. అవును నార్మల్గా హెయిర్ కోమ్ చేసేటప్పుడు జుట్టు రాలడం అనే సమస్య కొంతమందిలో ఉండదు. అవును సో ఇది కూడా హెయిర్ ఫాల్ కింద కేటగిరీలోకి వస్తుంది అంటారా? కొంత భాగం వస్తుంది. ఎందుకంటే ఇర్రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ షాంపూస్, క్లాత్ క్లెన్జింగ్కి వాడే సోప్లో కానీ, మన బాత్ సోప్లో కానీ, షాంపూలో కానీ ఎంతో కొంత డిటర్జెంట్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఆ డిటర్జెంట్ సాఫ్ట్నర్గా కాకుండా కొద్దిగా హార్డర్ డిటర్జెంట్ పడితే అప్పుడు ఈ అండ్ దట్ టు షాంపూయింగ్ వెరీ రెగ్యులర్లీ, ప్రతిరోజు కొంతమంది షాంపూ చేసుకుంటారు. సో అలా చేసుకోకూడదు. ఆ షాంపూయింగ్ ప్రతిరోజు ఉందనుకోండి, డిటర్జెంట్ ఎఫెక్ట్ హెయిర్ ఫాలికల్ మీద డెఫినెట్గా ప్రతిరోజు ఉన్నట్టే. ప్రతిరోజు షాంపూయింగ్ అవసరం లేదు. వన్స్ ఇన్ ఆల్టర్నేటివ్ డేస్ ఆర్ వన్స్ ఇన్ 3 days, వీక్లీ 2 days, వన్స్ ఇన్ 3 days అంటే వీక్లీ 2 days షాంపూ చేసుకోమని చెప్తాం. దట్ ఈస్ ద ఐడియల్ షాంపూయింగ్ వే. సో ఆ దాంట్లో కనుక షాంపూయింగ్ చేసేటప్పుడు యూస్ చేసే షాంపూ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది షాంపూయింగ్ ఆఫ్ హెయిర్ వలన హెయిర్ ఫాల్ అనేది డిటర్మిన్ అవుతుంది. డాక్టర్ గారు, మహిళల్లో కూడా ఈ బాల్డ్ హెడ్ అనేది ఈ మధ్య కామన్గా కనిపిస్తుంది. అవును, ఎస్పెషల్లీ ఫ్రంట్ రీజియన్లో జుట్టు బాగా పల్సన్ అయిపోవడం. అంటే వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తే బ్యాక్ సైడ్ మొత్తం స్కాల్ప్, మన హెడ్ బ్యాక్ సైడ్ రీజియన్లో బాగానే ఉంటుంది హెయిర్, అవును. కానీ ఫ్రంట్ ఇంకా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో అలా పెంచుకోవాలంటే, అలా గ్రో చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? యూజువల్గా మేల్స్లో ఒక ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉంటుంది, అలాగే ఫీమేల్స్లో వచ్చేసరికి ప్యాటర్న్ మారిపోతుంది. మేల్స్లో బట్టతల అని ఏదైతే మనం నడినెత్తిన ఉండే సుడి చుట్టూ ఉండే హెయిర్ రాలిపోవడం అనేది దట్ ఈస్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, జెనెటికల్లీ ఒప్టెన్ అవుతుంది అది. అలాగే ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ వచ్చేసరికి పాపిట రీజన్, ఫ్రాంటల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఫ్రాంటల్ ఏరియా అని అక్కడ హెయిర్ ఫాల్ ఉంటుంది. దట్ ఈస్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. ఫీమేల్స్కి ఎప్పుడు నడినెత్తిన హెయిర్ రాలడం అనేది ఉండదు. సో ఇది అగైన్ మళ్ళీ జెనెటికల్లీ ప్రిడిటర్మెంట్ అనమాట. సో ఎంత శాతం అవుతుంది ఏంటి అనేది. సో కాకపోతే అండర్లయింగ్గా మనకి నరిష్మెంట్ ఆఫ్ ది హెయిర్ ఫాలికల్ని కనుక మనం మెయింటైన్ చేసుకుంటే ఈ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ని ఎంతో కొంత నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే చాలా మంది స్కిన్ కేర్ రొటీన్ అని అలా వాడుతూ ఉన్నారు కదా. సో హెయిర్ కేర్ రొటీన్ ఏమన్నా మీరు సజెస్ట్ చేయగలుగుతారా? మనం తీసుకునే జాగ్రత్త ఇందాక మనం మాట్లాడినట్టు నరిష్మెంట్ ఆఫ్ ది హెయిర్ ఫాలికల్. మనం తినే ఆహారం వెరీ వెరీ బ్యాలెన్స్డ్ డైట్గా ఉండి న్యూట్రిషన్ రిచ్ డైట్గా ఉండాలి. దాని తర్వాత షాంపూయింగ్, ఇందాక చెప్పినట్టు హార్డ్ షాంపూస్ ఉండే షాంపూస్ వాడొద్దు. ఈవెన్ కుంకుడుకాయలు వాడినా కూడా చాలా మంచిది. కాకపోతే అందులో మళ్ళీ కండిషనింగ్, లైక్ మనం పాతకాలంలో మన గ్రాండ్ పేరెంట్స్ కుంకుడుకాయలు, మన పేరెంట్స్ వరకు కూడా కుంకుడుకాయలు వాడేవారు హెయిర్ క్లెన్జింగ్కి. దాంట్లో వాళ్ళు విధిగా మందారాకు వేసేవారు. దాట్ ప్రొవైడ్స్ కండిషనింగ్ టు ద హెయిర్. సో ఎప్పుడైనా సరే కుంకుడుకాయ వాడేటప్పుడు డెఫినెట్లీ అందులో ఒక కండిషనర్ అనేది యాడ్ అవ్వాలి, లేదంటే అది రఫ్నెస్ని క్రియేట్ చేస్తుంది, క్లెన్స్ చేస్తుంది. అండర్లైన్ స్కాల్ప్ ఇష్యూస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. కానీ న్యాచురల్ కాబట్టి ఎస్, కానీ ఏంటి అంటే హెయిర్ని రఫెన్ చేస్తుంది. సో ఆ స్మూత్ అండ్ సిల్కీనెస్ ఆఫ్ ది హెయిర్ మీలాగా ఉండాలి అంటే డెఫినెట్లీ మందారాకు కలపాలి. సో ఇది క్లెన్జింగ్ వరకు. సో క్లెన్జింగ్ ఆఫ్ హెయిర్ ఒక పద్ధతి. వారానికి 2 రోజులు తలస్నానం చేయాలి. ఆల్టర్నేటివ్ అంటే 3 daysకి ఒకసారి తలస్నానం చేసుకోవాలి. అండ్ ఈ మధ్య కాలంలో కొత్తగా నేను చూస్తున్న పద్ధతి ఏంటి అంటే, రేపు పొద్దున తలస్నానం చేస్తామంటే ఇవాళ రాత్రి నూనె అప్లై చేసుకోవడం. రేపు పొద్దున్న తలస్నానం చేస్తాము అలానే ఇవాళ ఒకరోజే అప్లై చేస్తాను జుట్టు పెరగాలి అంటే పెరగదు. మనం ఒక పూట భోజనం చేస్తే ఒక పూటకి ఎంత పెరగాలో అంతే పెరుగుతుంది. కానీ 3 times in a day, 3 meals in a day తీసుకున్న న్యూట్రిషన్కి 1 meal a day తీసుకునే న్యూట్రిషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ద సేమ్ థింగ్ విత్ ఆయిలింగ్ ఆఫ్ హెయిర్ ఆల్సో. సో అట్లీస్ట్ ఏంటంటే వీక్లీ 3 to 4 days ఆయిలింగ్ ఆఫ్ హెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం జుట్టంతా పెట్టకపోయినా రూట్స్ ఆఫ్ ది హెయిర్, కుదుళ్ళు ఏదైతే ఉందో వాటిని స్ట్రెంథన్ చేసిన ఆయిలింగ్ చేస్తూ మోర్ దెన్ ఎనఫ్. ఆయిలింగ్ అంటారు డాక్టర్ గారు. కొంతమంది ఏంటంటే మన స్కాల్ప్ లో నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది మనకున్న సబేషియస్ గ్లాండ్స్ వల్ల. ఆయిల్ అంత అవసరం లేదు, వన్స్ చాలు అంటారు. దీనికి మీరేం చెప్తారు? నో, ఐ డోంట్ థింక్ సో. దట్ ఈస్ సీబమ్. అది ఆయిల్ కాదు, అది సీబమ్. సీబమ్ ఇస్ నాట్ నరిషింగ్ టు ద హెయిర్ ఫాలికల్. యూ హ్యావ్ టు అప్లై, ఆయిల్ అప్లై చేయాల్సిందే. ఎస్, అంతేగాని సీబమ్ అలాంటప్పుడు మొటిమల్లో కూడా సీబమ్ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ హెల్దీ. సో ఆయిల్ అప్లికేషన్ ఇస్ నీడెడ్ యాజ్ నరిష్మెంట్ ఈస్ నీడెడ్ టు ద బాడీ. ఆయిల్ అప్లికేషన్ వెంట్రుకకి ఫుడ్తో సమానం.
ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా క్లియర్‌గా చెప్పారు. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? నేచురల్‌గా ఎంత హెయిర్ ఫాల్ అవ్వాలి? మనం హెయిర్ కేర్ రొటీన్ ఎట్లా ఫాలో అవ్వాలని చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.